పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం ఓటర్ నమోదు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఓటర్లకు సహాయం అందించే లక్ష్యంతో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాన్ని పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య ప్రారంభించారు. అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి ఓటరు నమోదు విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓట్ల తొలగింపుపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. మరణించిన వారి ఓట్లు, విదేశాల్లో ఉన్న వారి ఓట్లు మాత్రమే తొలగించబడతాయని తెలిపారు. అడగాలి, వచ్చిన వాళ్ళందరినీ అడగాలి. ఇక్కడ చాలామంది మీ ఆఫీస్కి వస్తారు కదా, ఏమైంది మీరు మ్యాపింగ్ చేయించుకోమరా ఇది ఎలిమినేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి. మళ్ళీ ఫోటో కానీ ఏం లేదా అది చెప్తే చూసి చెప్పండి. చెప్పారు ఫోటో గుర్తింపు నెంబరే కావాలి సార్. మీ ఇంటికి వచ్చిరా ఇంకా పోలేదు, అవసరం లేదు. అవసరం లేదంటే మీరు జిరాక్సులు పెట్టద్దు, ఓన్లీ వివరాలు ఇవ్వాలి అంతే. మీ తాతదైనా పెట్టచ్చు. అప్పుడు మిస్ అయినా కానీ ఇప్పుడు మిస్ కాకుండా చూసుకుంటాం. అందులో ఎనిమిరేషన్ ఇట్లాంటిది ఇచ్చారు కదా, మరి పిఎస్ గురించి ఏం చెప్పారు? అయితే మేము వాలంటీర్లను పెడతాను, వాళ్ళు ఫిల్అప్ చేస్తాం. బియ్యం కూడా ఫిల్ చేయము, కాకపోతే మేము వాలంటీర్లను అరేంజ్ చేస్తున్నాము. వాళ్ళే మీకు ఫిల్ చేసి ఇస్తారు. వాళ్ళు చెప్పినవి మీకు చూపిస్తే సరిపోతుంది. ఏం తీసుకో, వాళ్ళు ఏం చెప్పారు మీకు ఇది ఒకటే తీసుకపోతా అని చెప్పారు కదా, ఒక ఫోటో కావాలి, ఒక ఫోటో ఫామ్ అంతే. కానీ జిరాక్స్లో అవి పెట్టుకుంటారా చేసుకుంటారు అంతే అంతే. మనకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మన పెద్దపల్లి నియోజకవర్గంలోని 6 మండలాల లోపల అలాగే 2 మున్సిపాలిటీ లోపల ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం అనేది ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఇంటింటికి వెళ్ళి పిఎల్ఓలు ఈ ఎనిమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ కొన్ని చోట్ల సరిగ్గా దొరకకపోవడం వల్ల ఇవ్వని మాట వాస్తవమే. అట్లాంటి వారు మనకు పెద్దపల్లి లోకల్ లోపల తహసీల్దార్ ఆఫీసులో, అలాగే మున్సిపల్ ఆఫీసులో, అలాగే ఆర్డీఓ ఆఫీసులో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. మీ యొక్క ఓటర్ గుర్తింపు కార్డు తీసుకొని వచ్చినట్టయితే ఏ బిఎల్ఓ మీకు సంబంధించిన వారో ఆ వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళకు అలాగే బిఎల్ఓ కూడా ఆ వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ఈ ఎనిమరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత మీరు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేసి వాళ్ళకి ఇచ్చినట్టుంటే వాళ్ళు తీసుకొని యాప్ లోపల డిజిటైజేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఒక ప్రక్షాళన ప్రక్రియ అంతే తప్ప ఓట్ల తొలగింపుకు ఎస్ఐఆర్కు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం లోపల ఓటర్ లెవెల్ కూడా అపోహలు పోవద్దు. ఇది కేవలం ఏంటంటే ప్రతి 10-15 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ప్రక్రియ. దీనిలో భాగంగా
డబుల్ ఎంట్రీ ఉన్న వాళ్ళు, 2-3 ప్రదేశాలలో నమోదు చేసుకున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, అలాగే ఏదైనా విదేశస్తులు ఓటర్గా నమోదై ఉంటే వాళ్ళవి మాత్రమే తొలగించడం జరుగుతుంది. మిగిలిన వారందరూ కూడా ఓటర్ లిస్టులో కొనసాగించబడతారు. దీనిలో ఎలాంటి అపోహలకు దారితీయాల్సిన అవసరం లేదు. అలాగే మీకు సంబంధించిన బిఎల్ఓ ఎవరు అనే విషయంలో కూడా మీకు ఈ హెల్ప్ డెస్క్లను సందర్శించినట్టయితే మీకు ఈ వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ఈ పెద్దపల్లి పట్టణంలో ఈ 3 హెల్ప్ డెస్కులతో పాటుగా సుల్తానాబాద్ తహసీల్దార్ ఆఫీసులో, అలాగే సుల్తానాబాద్ మున్సిపల్ ఆఫీసులో 2 ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన మండలాల్లో కూడా ప్రతి తహసీల్దార్ కార్యాలయం లోపల హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని విషయం లోపల ఏ అనుమానాలు ఉన్నా మీకు వాళ్ళని సంప్రదించవచ్చు. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. మనకు ఏ రకంగా కూడా మీకు అనుమానాలు ఉన్నా తెలుసుకోవచ్చు. ఎన్యుమరేషన్ ఫామ్ నింపడానికి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు సార్. ఎన్యుమరేషన్ ఫామ్ నింపడం లోపల మాకు మన సిఓ ఆఫీస్ నుంచి, అంటే ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఇది నిజమే, కొద్దిగా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవము. ఈ సందర్భం లోపల మేము మన గ్రామాలలో అలాగే పట్టణంలో కూడా ఈ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి మన స్కూళ్ళల్లో ఉన్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ పిల్లలు కానీ అలాగే స్టూడెంట్స్ని కానీ వాలంటీర్గా ప్లాన్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి వాళ్ళందరూ కూడా బిఎల్ఓతో పాటుగా వెళ్ళి బిఎల్ఓ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫామ్ ఫిల్ చేయడము, ఆ వివరాలు సేకరించడము, వాళ్ళతో మాట్లాడడం అవన్నీ చేయడం జరుగుతుంది. ఈ వాలంటీర్ వల్ల కొద్దిగా మనకు ఆ ఇబ్బంది తొలగిపోయే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పటి వరకు మనకు ఎంతమంది ఫామ్స్ రిటర్న్ ఇచ్చారు సార్ ఫిల్అప్ చేసి? ఇప్పటి వరకు మనకు 12%, అంటే మనం మొత్తం ఓట్లలో చూసుకుంటే 2,92,000, దానిలో ఆల్రెడీ 12% మనం అచీవ్ అయినాము. ఇంకా మనకు ఈ 24వ తారీఖు వరకు మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము స్పీడప్ చేయడానికి రెగ్యులర్గా మీటింగ్స్ అలాగే బిఎల్ఓతో ఫాలోఅప్ చేసుకుంటున్నాము. మా మొత్తం రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఇదే కార్యాచరణ లోపల నిమగ్నమై ఉన్నాం. పెద్దపల్లిలో హెల్ప్ డెస్క్ తహసీల్దార్ ఆఫీసులో ఉంది, అలాగే మున్సిపల్ ఆఫీసులో ఉంది, అలాగే ఆర్డీఓ ఆఫీసులో కూడా ఉంది. మీరు అక్కడ సంప్రదించి మీ యొక్క అనుమానాలను తీర్చుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే వెళ్తలేదు అంటే లేదు, మనకు బిఎల్ఓలు పోవడం అనేది ఒకటేసారి ప్రతి చోటికి వెళ్ళారు కాబట్టి వాళ్ళకు ఏదైతే మన మొదలు పెట్టుకొని ఈ డోర్ టు డోర్ తిరుగుకుంటూ వెళ్తాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పోయే క్రమం లోపల కొంతమందికి లేటుగా వెళ్తారు. దీనివల్ల ఈ అపోహలు వచ్చే అవకాశం ఉంది. కానీ అందరినీ కవర్ చేయడం జరుగుతుంది.